సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్న సింధూర దగ్గరికైతే చక్రం, "అమ్మ కంసాలి వాళ్ళ అమ్మాయి ఏదో నీతో మాట్లాడాలంట. ఏదో ఫోన్" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సింధూర అయితే, "ఏంటి బాబాయ్" అని చెప్పేసి ఆ ఫోన్ అయితే తీసుకొని, "ఏంటి వనజ ఏం మాట్లాడాలనుకుంటున్నావు నాతో" అని అయితే సింధూర అంటూ ఉంటుంది. "అదే అక్క చంటి విషయమే మాట్లాడాలనుకుంటున్నాను" అనైతే అంటూ ఉంటుంది వనజ. అలా అనేసరికి, "ఏంటి చంటి విషయమా? చంటి విషయం ఏం మాట్లాడాలనుకుంటున్నావు వనజ" అనైతే అంటూ ఉంటుంది సింధూర. అదే అక్క చంటి నీకు దిద్దులవి చేపించాడు కదా! అదే రోజు రవిబాబు కూడా చంచలమ్మ గారు గాజులు తీసుకొని వచ్చి అక్కడికి వచ్చాడు. నాన్నని బెదిరించాడు. నాన్నతో ఇదంతా చేపించాడు. ఏదైనా ఎవరికైనా చెప్తే నాన్నని చంపేస్తానని బెదిరించాడు అని చెప్పేసి ఇదంతా చేసింది రవిబాబు అక్క అని చెప్పేసి సింధూర అయితే రవి చేసిన కుట్రనైతే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే సింధూర ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇదంతా చేసింది రవి, ఆ చంటికి ఏమాత్రము ఇందులో ఇది లేదనమాట. అయినా చంటి ఎందుకు నిజం ఒప్పుకో తన మీద నింద వేసుకున్నాడు అని అయితే సింధూర చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చేసింది రవిబాబు అక్క అని చెప్పేసి అనేసి ఫోన్ అయితే కట్ చేస్తూ ఉంటుంది. సింధూర అయితే ఆ విషయం తెలుసుకొని షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మతో అయితే కేశవ ఇలా అంటూ ఉంటాడు. వాళ్ళ ఆవిడ పుట్టినరోజుకని నగలు చేపించడానికి చంటి ముందుగా అడ్వాన్స్‌గా 30,000 అప్పు తీసుకున్నాడంట చంటి అనేదో అంటూ ఉంటాడు. అలా అనగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చంచలమ్మ. వాడికి ఈ దొంగతనంకి ఎటువంటి సంబంధం లేదు. ఆ విషయము నాకు ఇప్పుడే తెలిసింది అనైతే కేశవ అంటూ ఉంటాడు. ఆ మాటలకి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం? చంటికి శిక్ష వేసేసామే అనైతే చాలా బాధపడుతూ ఉంటుంది చంచలమ్మ. ఇక నిజం తెలుసుకొని సింధూర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది.